మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ని మనం ఏ విధంగా రాయాలి, ప్రామిసరీ నోట్లు రాసేటప్పుడు తీసుకుపోయినట్లయితే జాగ్రత్తలు, ఏ రకమైనటువంటి విధంగా నష్టపోతాము అనేది ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ప్రామిసరీ నోట్ని ముందు రాసేటప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకుని రాసినట్లయితే ప్రామిసరీ నోట్ ఎవరైతే అప్పు ఇచ్చేవారు ఉన్నారో వారు ఎవరైతే అప్పు తీసుకోబడుతున్నారో వారి దగ్గర నుంచి తిరిగి అమౌంట్ని రికవరీ చేసుకోవడానికి, డబ్బుని మీరు ఇచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల, ప్రామిసరీ నోట్లో జరిగే పొరపాట్ల వలన ఎన్నో వ్యవహారాలు కోర్టుల్లోని పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నోట్ని రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ప్రామిసరీ నోట్ రాసిన తర్వాత వాటిని ఏ రకంగా మరలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా సాధారణంగా అప్పు ఇచ్చినవాడు చాలామంది ప్రామిసరీ నోట్ని రాసుకుంటారు. అయితే ప్రామిసరీ నోట్లో కొన్ని అంశాలను ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అవి రాయని పక్షంలో ఆ ప్రామిసరీ నోట్ అనేది చెల్లుబాటు అవ్వదు. అయితే రాసే విధానాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే మొదటగా ప్రామిసరీ నోట్ తాలూకా ఫార్మెట్ని కనుక చూసినట్టయితే అది స్టాండర్డ్ ఫార్మెట్లో ఉంటుంది. ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విధానాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఈ విధానాలు గుర్తుపెట్టుకోకున్నట్టయితే ఆ ప్రామిసరీ నోట్ చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రామిసరీ నోట్లో స్టాండర్డ్ ఫార్మెట్లో చూసినట్టయితే మొదటి పాయింట్ని చూసినట్లయితే నేను అంటే ఎవరు అనే వ్యక్తి ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నాడో ఆ వ్యక్తికి రాసిస్తున్నటువంటి పత్రం అన్నమాట ఈ ప్రామిసరీ నోట్ అనేది. వాడు అప్పు ఇచ్చేవాడికి రాసిచ్చేటటువంటి నామినీ పత్రం కింద దీన్ని పరిగణించుకోవచ్చు. ఎంత మొత్తం మీద దీనికి వడ్డీని చెల్లించగలుగుతున్నాడు అనేది కూడా ప్రామిసరీగా ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రెండో పాయింట్కి వచ్చేటప్పుడు అప్పు ఇచ్చేవాడు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మినిమం, అంటే ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాడు అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ రాసుకుంటున్నాడంటే ఆయనకి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు తక్కువగా ఉండేటటువంటి వ్యక్తులకి అప్పులు ఇచ్చినా కూడా ప్రామిసరీ నోట్ అనేది చెల్లుబాటు అవ్వదు. కాబట్టి ప్రామిసరీ నోటు రాసేటప్పుడు వారి వయసుని పరిగణలో తీసుకొని వారు ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటిన వారు అయితే మాత్రమే వారికి మీరు రుణం అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి కూడా పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. వాడు ఎటువంటి మతిస్థిమితం లేకుండా పూర్తి స్థాయిలో ప్రామిసరీ నోట్ని చదువుకొని సంతకం పెట్టేటట్టుగా, రాసిన పదాలను ప్రతిదాన్ని కూడా చూసుకుని సంతకం పెట్టుకునేటట్టుగా చాలా క్లియర్గా ఉండాలి. ఇక నాలుగో పాయింట్కి వచ్చేటప్పుడు ప్రామిసరీ నోటుని రాసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు సాక్షులు అనేది ఉండాలి. ఎందుకంటే ప్రామిసరీ నోట్ ఎవరి నుండి ఎవరికి చేతులు మారుతున్నాయి డబ్బు అనేది స్పష్టంగా ఈయన సంతకం పెట్టి ఆయనకి ఇచ్చాడు అనేది చాలా క్లియర్గా అందులో న్యాక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున్న లీగల్ పరమైనటువంటి అంశాలు ఏవైనా వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ సాక్షుల్ని బేస్ చేసుకునే కోర్టులో వ్యవహారాలన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఇక ఐదో పాయింట్కి వచ్చేటప్పటికి రెవెన్యూ స్టాంప్ విషయంకి వచ్చేటప్పటికి ప్రామిసరీ నోట్ అంతా కూడా ఫార్మేట్ని చూసినటువంటి రెవెన్యూ స్టాంప్ అనేది ఉండాలి. ₹1 రెవెన్యూ స్టాంప్ కనుక లేనట్టయితే ఆ ప్రామిసరీ నోట్ చెల్లుబాటు అవ్వదు. దాంట్లో రెవెన్యూ స్టాంప్ని అతికించి దానిపై అడ్డంగా ఎవరైతే ఈ అప్పును తీసుకుంటున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా సంతకం పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఈ అప్పు ఇచ్చేవాడు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉండేటటువంటి ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు అడ్వకేట్ సమక్షంలో ప్రామిసరీ నోట్ అనేది రాసుకోవాలి. ఇది దీని తాలూకా మెయిన్ కాన్సెప్ట్. ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మీకు ఎటువంటి నష్టం వాటిల్లదు. తీసుకునేవాడు కానీ రుణం పొందేవాడు కానీ ఉండదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిత్రులందరికీ తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరి కొన్ని ఎపిసోడ్స్ మీకు అందించబడతాయి.